Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. అగ్రిటెక్ సౌత్ 2024 అండ్ అగ్రి విజన్ 2024 4వ ఎడిషన్ హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఈ నెల 16న ప్రారంభం కాగా 18వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ సౌజన్యంతో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ అగ్రిటెక్ సౌత్ జరగనుండడం విశేషం. ఈ వినూత్న శక్తివంతమైన ప్రదర్శన సమావేశాలు రైతులందరికీ ఎంతో విజ్ఞానాన్ని పొందే అవకాశాన్ని అందిస్తున్నాయి. సిఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. 3 రోజుల ఈవెంట్లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాలు పంచుకోగా వేలాది మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది కేవలం హైదరాబాద్ పట్టణానికే కాకుండా జిల్లా కేంద్రాలకి, డివిజన్ కేంద్రాలకి, వీలైతే మండల కేంద్రాలకి, భవిష్యత్తులో మా రైతు వేదికల దగ్గర కూడా ఈ కార్యక్రమం ఉంటే రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచో, లేకపోతే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుంచో, కొత్తగూడెం, భద్రాచలం నుంచో రైతులు ఇక్కడికి వచ్చి ఈ 2-3 రోజుల్లో చూడాలంటే సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కానీ లేదా అధికారులు కానీ సిఐఐ సహకారంతో మీరు గ్రామాలకు వెళ్ళాలనేది నా కోరిక. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏది బెస్ట్ మోడల్ అయితే అది తెలంగాణలో ఉండాలనేది నా కోరిక. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ తెలంగాణ ఎవ్రీ 2 years ఒకసారి మనము అగ్రిటెక్ సౌత్ అని 3 days ఎగ్జిబిషన్, అగ్రి విజన్ అని 2 days కాన్ఫరెన్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో ఈ ప్రోగ్రామ్ చేస్తాము. బేసికల్ గా ఏంటంటే ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి అగ్రికల్చర్ రంగంలో, హార్టికల్చర్ రంగంలో కానీ, డైరీలో కానీ, ఫిషరీ రంగంలో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ లో కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, దీని మీద చర్చించడానికి 2 days 65 మంది స్పీకర్స్ అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నారు, ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ఎగ్జిబిషన్ లో కూడా ఆల్మోస్ట్ 100 స్టాల్స్ ఉన్నాయి. డ్రోన్స్ ఉన్నాయి, చాలా మంది డ్రోన్స్ తీసుకొచ్చి పెట్టినారు. తర్వాత కలుపు తీసే యంత్రాలు కొత్తగా వస్తున్నాయి. ఇవన్నీ కొత్త రకాలైనవి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టడం జరిగింది. మేము అనుకున్న దానికంటే మెనీ టైమ్స్ రెస్పాన్స్ అనేది బాగా ఉంది. ఈరోజు ఆడిటోరియం కూడా ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఈ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేయడం అయింది. చాలా కలర్ఫుల్ గా, చాలా విజయవంతంగా కూడా ఈ కాన్ఫరెన్స్ జరిగింది. మీరు ఎగ్జిబిషన్ లో పాల్గొనండి, ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనండి, దీన్ని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ. తెలంగాణ క్యాపిటల్ తెలుగు ప్రజలకు స్వర్గధామం, కలల నగరం, భవితను తీర్చిదిద్దే నగరంగా గుర్తింపు పొందడంతో పాటు మెట్రోపాలిటన్ సిటీగా ఎదుగుతోంది మన హైదరాబాద్. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరందుకుంది. దీంతో సిటీలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీస్ ఒకే వేదికపై ఉంచే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ మార్చి 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో నిర్వహించనుంది. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 కు టైటిల్ స్పాన్సర్ గా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ వ్యవహరిస్తోంది. పలాడియం ప్లస్ స్పాన్సర్ గా శ్రీముఖి నమిత హోమ్స్, అలాగే పలాడియం స్పాన్సర్ గా ఆనర్ డెవలపర్స్ వ్యవహరిస్తోంది. ప్లాటినం ప్లస్ స్పాన్సర్ గా మై హోమ్ కన్స్ట్రక్షన్స్, టర్మినస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్లాటినం స్పాన్సర్స్ గా ఎస్ఎంఆర్ బిల్డర్స్, జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్, వర్టెక్స్ హోమ్స్, ఇండస్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, హాల్మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సుమధుర ఇన్ఫ్రాకాన్, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అశోక బిల్డర్స్ ఇండియా, అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, నమశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్ వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోకు డైమండ్ స్పాన్సర్స్ గా ఊర్జిత ప్రాజెక్ట్స్, ఆర్వి నిర్మాణ్, జైన్ కన్స్ట్రక్షన్స్, వికే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సలార్పురియా సత్వా గ్రూప్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు వివరించనున్నాయి.
ఇప్పుడు మనం 360 లైవ్ డైరెక్టర్ నమిత గారితో ఉన్నాము. హలో అండి. హాయ్. క్రెడై ప్రాపర్టీ షోలో మీరు పలాడియం ప్లస్ స్పాన్సర్గా ఉన్నారు. సో దాని డీటెయిల్స్ చెప్పరా? Credai Property Show is one of the most prestigious property shows of the year. We are very grateful that we are the Palladium Plus sponsors. This event is happening in Hitex, March 8th, 9th, 10th. క్రెడై ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ షోకేస్ చేయబోతున్నారు? So ఇప్పుడు మా upcoming project 360 Life The Origin, which is in Hitex City, we have around 550 plus flats. అది మేము present చేస్తున్నాం. ద ఆరిజిన్ హైలైట్స్ అండ్ ఎగ్జైట్మెంట్ ఫీచర్స్ ఏంటి? So there are a lot of unique features in our project. మేము ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక యూనిక్ పోరోథర్మ్ బ్రిక్ వాడాము, కూలింగ్ బ్రిక్. We are supplying organic food to all our residents. We have a lot of waste management, water management features. To know more details, please visit our stall in the Credai Property Show. ఇప్పుడు మనం అశోక బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అజితేష్ గారితో ఉన్నాము. క్రెడై ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్గా ఉన్నారు. దాని గురించి చెప్పరా? వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. ప్లాటినం స్పాన్సర్ గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ మంచి ప్లాట్ఫామ్, వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ నచ్చిన ఏరియాలో నచ్చిన ధరలో కొనుక్కోనికే. క్రెడై ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? సో ఏఎస్బిఎల్ పర్స్పెక్టివ్ లో అండి మావి 4 కరెంట్లీ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నడుస్తున్నాయి. ఏఎస్బిఎల్ స్పైర్ అని, అది ఇప్పుడు హ్యాండ్ ఓవర్ స్టేజ్ ఉంది. ఏఎస్బిఎల్ స్పెక్ట్రా అని, అది ఒక 50% 60% అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి హ్యాండ్ ఓవర్ ఉంది. దాని తర్వాత ఏఎస్బిఎల్ లాఫ్ట్ అని చెప్పి అది ఇప్పుడు బేస్మెంట్ వర్క్స్ నడుస్తుంది. అది 2026 లో హ్యాండ్ ఓవర్ ఉంది. ఈ 3 వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అన్ని 3 బెడ్రూమ్ ప్రొడక్ట్స్. మీరు మన ప్రొడక్ట్స్ కూడా చూసినట్టయితే హ్యాండ్ ఓవర్ నుంచి మిడిల్ స్టేజ్ అండ్ ఎర్లీ స్టేజ్ కన్స్ట్రక్షన్ 3 సెగ్మెంట్స్ లో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అండ్ అదే ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ అని చెప్పి ఈస్ట్ హైదరాబాద్ మన పోచారం అనే ఏరియా ఉప్పల్ దరిదాపుల్లో ఉంటుంది. అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది మంది, అది కూడా ఇయర్ లో హ్యాండ్ ఓవర్ వస్తుంది. సో ఈ 4 ప్రాజెక్ట్స్ వి విల్ బి షోయింగ్ దేర్. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి అందించడం అనేది సవాల్. సరైన ప్లానింగ్, తిరుగులేని కమిట్మెంట్, ఫ్యూచర్ ట్రెండ్ ని అంచనా వేయగలిగిన విజన్ ఉంటేనే కస్టమర్లు 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. దాదాపు 2 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల మనసు గెలుచుకుంది. నిఖిలా అంటే అఖిల ప్రజానికం వచ్చే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఫుల్ స్వింగ్లో ఉంది. కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులతో కస్టమర్ల ఆదరణ దక్కించుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రజెంట్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిన మోకిలా ప్రాధాన్యాన్ని ముందే గుర్తించింది ఈ సంస్థ. ఈ ఏరియాకే బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. మోడర్న్ కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్క కస్టమర్ను ఆకట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఈ సంస్థ. సో ఇవాంటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ మనం కంగ్రాచులేషన్స్ తో మొదలు పెట్టాలి శ్రీనివాస్ గారు, ఎందుకంటే రీసెంట్ గా సింగపూర్ లో ఏషియా లీడర్స్ కాన్ఫరెన్స్ లో మీకు ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది 2024. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలం మీరు ఎక్కడ విన్నా కూడా మోకిలా మనకి ఎక్కువ వినిపిస్తుంది. సో మోకిలా అంటే నెక్స్ట్ వినిపించే పేరంటే నిఖిలా. సో లా బాగా కలిసింది కాబట్టి సో డెఫినెట్ గా ఇది బాగా కలిసి వచ్చినటువంటి ఏరియా మన రిథమిక్ గా కూడా ఉంది. సార్ మోకిలా ఇలా ప్రోగ్రెస్ అవుతుంది అని కొన్నేళ్ల క్రితం గెస్ చేశారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మోకిలాలోనే ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్? మనం కాలక్రమేణా కనుక మనం చూసుకుంటే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ అన్ని రకాల నివాస యోగ్యమైన ప్లేసులకి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నివాస ప్రాంతాలతో పాటు మనకు కావాల్సిన అన్ని రకాల వసతులు అనగా సూపర్ మార్కెట్లు కానీ, రెస్టారెంట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ కానీ డెవలప్ అవుతాయి. సో ఉద్యోగ కల్పన మనకి గచ్చిబౌలి, నియోపోలిసు, సైబర్ సిటీలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల గల ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ విషయం కనుక మనం గమనించినట్లయితే రింగ్ రోడ్డుకి అతి చేరువలో, నియోపోలిస్ కి 10 నిమిషాల దూరంలో మోకిలా సిచ్యువేట్ అయి ఉండటం ఒకటి, అలాగే గ్రీన్ జోన్ ను కవర్ చేసి ఉండటం వల్ల మోకిలాకి చుట్టూతా ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా అవటం వల్ల మోకిలాకి మంచి డిమాండ్ ఉంటుందని గమనించి బిల్డింగ్స్ కట్టినప్పటికీ కూడా మంచి గ్రీనరీతో కప్పబడి ఉంటుంది చుట్టూతా 4 పక్కల కూడా. అందువల్ల దానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం అని గమనించి దాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ ప్రాజెక్టులు కూడా అక్కడే చేపట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు రాయల్ గా మన రాయల్
పెవిలియన్ కూడా ధూమ్ ధామ్గా వెళ్తుందండి. సిన్స్ ఇట్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా కస్టమర్స్ అంటే నిఖిలా మీద ఉన్నటువంటి ఒక నమ్మకం అలాంటిది. అంటే వేరే ఎన్నో కంపెనీస్తో చూసుకుంటే ఇది ఇంకొంచెం వేగంగా, మీ కంపెనీ ఇంకొంచెం హార్స్ పవర్ ఎక్కువ అవుతుంది సార్. దీనికి కారణం ఏంటంటారు? వై పీపుల్ ఆర్ చూసింగ్ నిఖిలా సో మచ్? ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ డబ్బుకి భద్రత కావాలని కోరుకుంటారు. కరెక్ట్. సో నిఖిలా కన్స్ట్రక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే లీగలీ వెరిఫైడ్ టైటిల్తో పాటు ఆన్ టైం డెలివరీ. ఫస్ట్ ఏ టైంకి అయితే చెప్పామో ఆ టైం కన్నా ముందే షెడ్యూల్ కన్నా హెడ్ డెలివరీ చేయడం ఒకటి, బ్రోచర్లో మనం ప్రామిస్ చేసిన అమ్యూనిటీస్ కన్నా ఒక 10% అడిషనల్గా ఇవ్వటం 2, మూడోది క్వాలిటీతో కట్టడం, 4 స్పీడ్. ఈ 4 అంశాలు కూడా మమ్మల్ని మంచి సక్సెస్ ప్లేస్లో ఉంచినాయని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. డెఫినెట్ మీరు చెప్పిన అన్ని కూడా ఎంత ఛాలెంజింగ్ థింగ్స్, చాలా కష్టమైన విషయం. అంటే మీరు ఇంతవరకు మన టోటల్గా హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు సార్? ఇప్పటి వరకు 11 ప్రాజెక్టులు చేయడం జరిగింది. మోకిలా ప్రాంతంలోనే 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్సటైల్ ప్రాపర్టీస్, వెరీ గుడ్ ప్లానింగ్. ప్రెసెంట్ జనరేషన్ ఇష్టపడుతున్న క్వాలిటీస్ ఇవి. ఇంకెక్కడ ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండవు అనిపించేంత హై రైజ్ ప్రాజెక్టులకే ఓటు వేస్తున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాపర్టీస్ని డెవలప్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు. ప్రీమియం లివింగ్ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రణీత్ గ్రూప్. ఈ సంస్థ రీసెంట్ గా లాంచ్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా. హైదరాబాద్ లో హై స్టాండర్డ్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన కేపీహెచ్బి పరిసర ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్ట్ గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. 8.31 ఏకర్స్ లో బిగ్గెస్ట్ టవర్స్ గా 4 సెల్లార్స్ G+37 ఫ్లోర్స్ తో ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరాను కేపీహెచ్బి ఏరియాకే కొత్త టీవీ తెచ్చేలా నిర్మించనున్నారు. హలో ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ప్రణీత్ గ్రూప్ ఎండి నరేంద్ర కుమార్ కామరాజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రణీత్ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు? ప్రణీత్ గ్రూప్ అనేది 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. 2007 నుంచి ఇప్పటికి మోర్ దెన్ 16 ఇయర్స్ పీరియడ్లో 25+ ప్రాజెక్ట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం 8 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా సార్, ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా అనేసి. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా అనేది హైదర్ నగర్లో JNTUకి అతి దగ్గరలో సుమారు 9 ఎకరాల్లో 4 బేస్మెంట్స్ ప్లస్ 38 ఫ్లోర్స్ రెసిడెన్షియల్ హై రైజ్ టవర్స్ కడుతున్నాము. ప్రీమియం హై ఎండ్ టవర్స్. సుమారుగా 1500 పైచీలకు ఫ్లాట్స్, 2.5 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 1300+ SFT నుంచి 3000+ SFT దాకా ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది రెసిడెన్షియల్ హబ్ లైక్ నిజాంపేట్, ప్రగతి నగర్, JNTU, బాజ్పల్లి ఏరియాల్లో క్రౌడెడ్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక 9 acres ఆఫ్ ల్యాండ్ మేము ఐడెంటిఫై చేసి దానిలో వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ హై రైజ్ టవర్స్ కట్టబోతున్నాము. చాలా మోడర్న్ అమ్యూనిటీస్, 100+ అమ్యూనిటీస్ విత్ 50,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఆల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం. అండ్ మీరు స్పెషల్ ఫైనాన్స్ ఆఫర్ అన్నారు కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టిపికలీ ఒక బయర్ అనే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే 15 to 20% మార్జిన్ మనీ పెట్టేసి మిగతాది ఫినాన్సింగ్ ఆప్షన్ బ్యాంక్స్ నుంచి కానీ NBFCs నుంచి కానీ తీసుకుంటారు. బట్ ఇక్కడ మనము మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి నో ప్రీ EMI ఆప్షన్. సో ఈ ఆప్షన్లో కస్టమర్ 15 to 20% పే చేసి బుక్ చేసుకున్న తర్వాత పొజిషన్ వరకు వాళ్ళు EMI పే చేయాల్సిన పని లేదు. సో పొజిషన్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు పే EMI ఫర్ ద పర్టికులర్ యూనిట్. రెండవది EMI హాలిడే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ నో ప్రీ EMI టిల్ పొజిషన్, సంబడీ కెన్ ఆప్ టు ఒక 1 year 1.5 year మేము EMI పే చేయలేము, తర్వాత పే చేస్తాం. ప్రీవియస్ కమిట్మెంట్స్ ఏవైనా ఉంటే ఆ కమిట్మెంట్స్ నెక్స్ట్ 1.5 year కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు EMI కట్టేదానికి ఎలిజిబిలిటీ అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు ఈ EMI హాలిడే ఆప్షన్ తీసుకోవచ్చును. తర్వాత ఫ్లెక్సీ EMI ఆప్షన్స్. సో EMIలో కూడా ఫ్లెక్సిబిలిటీ, మేము ఇంతవరకే EMI కడతాము, మిగతా EMIని వీ విల్ డెఫర్ ఇట్ టు పొజిషన్ ఆర్ డెఫర్ ఇట్ టు సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేవి. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్. Sujan Media Real City presented by Paulo Estates. So let's take a very short break. Sujan Media Real City presented by Paulo Estates కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి అంచనాలకు మించిన రిటర్న్స్ అందించేలా వెంచర్స్, అపార్ట్మెంట్స్, ప్రాపర్టీస్ని డెవలప్ చేస్తూ
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. రాగమయూరి గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు కేవలం బిల్డర్ మాత్రమే కాదు, ఒక విద్యావేత్త కూడా. అందుకే కర్నూలు నగరానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఎక్కువ మందికి మంచి విద్య అందించాలన్నటువంటి చక్కటి సంకల్పంతో IDPS ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఎంతో శ్రమించారు. ఎడ్యుకేషన్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను తమ ప్రాజెక్టులోనే ఏర్పాటు చేశారు కేజీ రెడ్డి గారు. నేటి బాలలే రేపటి భారత రత్నాలు అనే ఉద్దేశంతో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించేందుకు IDPS ను స్థాపించారు. కర్నూలులో వరల్డ్ క్లాస్ సిటిజన్స్ ను తయారు చేసే లక్ష్యంతో రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారు IDPS ను ప్రారంభించారు. ఏసీ క్లాస్ రూమ్స్ తో పాటు టెక్నాలజీ, వాల్యూ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ తో పాటు స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్ కు ఎంతో పెద్దపీట వేస్తోంది ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ప్రెజెంట్ మనతో ఉన్నారు రాగమయూరి చైర్మన్ కేజే రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. సార్, మీరు 35 years నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కదా, సో రాగమయూరిని ఎలా డెవలప్ చేస్తూ వచ్చారని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రాగమయూరి బిల్డర్స్ 35 సంవత్సరాలుగా కర్నూలులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము. ఈ 35 సంవత్సరాల్లో కూడా మాకు ఈ రోజుకు 32,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. ఇప్పటిదాకా చాలా పెద్ద ప్రాజెక్టులు చేయగలిగినాము. ముఖ్యంగా మేము ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా మినిమం 100 ఎకరాల్లో లేఅవుట్ చేశాము. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన ప్రాజెక్టు మయూరి గ్రీన్ హిల్స్. ఒక 700 ఎకర్లో ఒక ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. వాటిలో ఇప్పటిదాకా ఒక 2,000 విల్లాలు కట్టడం జరిగింది. అలాగే బడ్జెట్ అపార్ట్మెంట్స్ కట్టాము. అదొక శాటిలైట్ టౌన్షిప్. ఆ ప్రాజెక్టులో అన్ని ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయగలిగినాము. లైక్ టెంపుల్ కట్టగలిగినాము, చర్చ్, మాస్క్, వాటర్ తెప్పించగలిగాము గవర్నమెంట్ నుంచి. ఈ మధ్యనే గవర్నమెంట్ నుంచి సచివాలయం కూడా వచ్చింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలనీ ఆంధ్రప్రదేశ్లో ఏది కూడా లేదని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. ఇంకా ఈ మధ్య కాలంలో ఒక 4 కొత్త ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. మయూరి అంకుర అని చెప్పేసి నేషనల్ హైవే 44లో 6 లైన్ హైవే మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. దానికి దగ్గరలోనే ఒక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ఒక ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. అలాగే ఇంకొక 2 ప్రాజెక్టులు కూడా టౌన్లో ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్టులు కూడా తొందరలో చేపడతాం. సార్, మీరు రియల్ ఎస్టేట్తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో దాని మోటో ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక ఫ్రాంచైజీ తీసుకొని 3 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాము. ఈరోజు చాలా గర్వపడుతున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ ఎ ఫస్ట్ చాయిస్ ఫర్ ద పేరెంట్స్. ఈరోజు ఎవరన్నా స్టూడెంట్ని చేర్పించాలంటే ఫస్ట్ మా స్కూల్ని చూస్తున్నారు. ఎందుకంటే మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే మా టీచర్స్ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మా దగ్గర పాన్ ఇండియా టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ ఢిల్లీ, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ నాగ్పూర్, బాంబే. Even one are teachers we have from Kashmir also, and we have one French teacher, he is from France. బ్రహ్మాండమైన క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లను తీసుకొచ్చాము. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ కూడా, మా టీచర్లకు తెలుగు రాదు కాబట్టి పిల్లలకు ఆప్షన్ లేదు. పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, హిందీలోనే మాట్లాడాలి. మా స్కూల్లో చేరిన 100 రోజుల లోపల వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు, సార్ మా వాడు ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మాకు అర్థం కావడం కూడా కష్టమవుతుందని చెప్పేసి. అది మా స్కూల్కు ఉన్న ప్రత్యేకత. ఇక ముందు కూడా ఇంకా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని కంటిన్యూ చేస్తూ కర్నూలు నుంచి గ్లోబల్ ఇండియన్స్ తయారు చేయాలనేది ఒక డిజైర్. మా కర్నూలు నుంచి ఒక 10 సంవత్సరాల్లో చాలా మంచి పొజిషన్లో పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ చదివినారంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన గర్వంగా చెప్పగలుగుతారు. అదే నాకున్న ఆ కోరిక. ఆ కోరికను మా పిల్లలు కూడా ఖచ్చితంగా తీరుస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. ప్రైమ్ లొకేషన్ లో ఆల్ సెగ్మెంట్ కస్టమర్స్ కు కేటర్ చేసేలా ప్రాజెక్టులు, ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే వాసవి ప్రస్థానం గురించి ఇలాగే చెప్పాలి. న్యూ ఏజ్ థాట్స్ తో సెన్సేషన్ విక్టరీలను సాధిస్తూ రియాలిటీ రంగంలో నోవెల్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి వాసవి సంస్థ మార్కెట్ లో తన అగ్రస్థానాన్ని కంటిన్యూ చేస్తోంది. ఆన్ టైమ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం, మరోవైపు హ్యాపెనింగ్ ఏరియాలలో కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ దూసుకుపోతోంది వాసవి గ్రూప్. ఇప్పుడు అందరి చాయిస్ గా మారిన సౌత్ హైదరాబాద్ లో అట్రాక్టివ్ ప్రాజెక్టులను తెర మీదకు తెస్తోంది. సొంతిల్లు కోరుకునే వారికి మరింత సౌకర్యం, ఉత్సాహం అందించేలా లుక్ సౌత్ అంటూ 2024లో కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయిపోయింది. ప్రైమ్ లొకేషన్లలో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు. కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకు మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్స్, సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో
ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్లో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. నాలుగు వైపు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటినీ కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ గంటాపదంగా చెప్పగలరు. సార్ 2024లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? 2024లో లుక్ సౌత్ అని చెప్తాను నేను. ఓకే, ఎందుకలా? సో దిస్ ఇయర్ ద మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ సౌత్. మీకు లాస్ట్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్టాగ్నేషన్గా ఉంది. సో అండ్ ఈ ఇయర్ మీరు చూస్తే కనుక రాజేంద్ర నగర్ దాని సరౌండింగ్స్లో చాలా ప్రాజెక్ట్స్ రావడం జరిగింది అండ్ చాలా కంపెనీస్ రావడం జరిగింది అక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి గచ్చిబౌలికి కూడా ఈ సదర్న్ కారిడార్ అనేది కొంచెం నియర్ బై కనెక్టివిటీ అయిపోయింది. అండ్ wherever if you want your investments to grow in a very good direction, in a right direction, లుక్ సౌత్ అనే చెప్తాను నేను. ఎందుకంటే మీకు సౌత్లో ఈజ్ వెరీ గుడ్ అఫోర్డబుల్ నౌ, యూ కెన్ బై ఎట్ అ గుడ్ ప్రైస్. ఇప్పుడు ఉన్న మార్కెట్స్లో 5 years లో హౌ విల్ ద సౌత్ బికమ్? సౌత్ ఆల్మోస్ట్ యూ కెన్ సీ 3 times ద ప్రైజెస్ గోయింగ్ అప్ అండి, బికాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అండ్ ఈ జిఎంఆర్ ఏరోప్లేన్ సర్వీసింగ్ సెంటర్స్ ఇటువంటి అన్ని కూడా అక్కడ రావడం జరిగింది. నియర్ బై టు ద ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ ఐటీ ఎగ్జంప్షన్స్ అనమాట. ఈ ఐటీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఐటీ ఆఫీసెస్ అక్కడ స్థాపించడం జరిగితే సో దెన్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు రోల్ అవుట్. ఈ ఐటీ పార్క్స్ కూడా ఇంకొక 5 to 6 yearsలో అక్కడ గొప్ప వేలో రాబోతున్నాయి అక్కడ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నేషనల్ హైవే విచ్ ఇస్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఐ థింక్ లుక్ సౌత్ ఇస్ ద న్యూ పాలసీ ఫర్ 2024. వీఆర్ డూయింగ్ విల్లా ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఈ వాసవి ఫ్లోరా వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్లో వస్తుందండి. మేదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. జస్ట్ మీరు పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే దిగగానే రైట్ సైడ్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ నైబరింగ్ బౌండరీయే మా న్యూ ప్రాజెక్ట్ ఇది. అయితే ఇది వాసవి ఫ్లోరా పేరుతోటి న్యూ ప్రాజెక్ట్ ఈ ఇయర్ మేము లాంచ్ చేయబోతున్నాము. ఈ ల్యాండ్ అక్వైర్ చేసాము, మేము పర్మిషన్స్ మేము అప్లై చేశాము. సిటీ డెవలప్మెంట్ అవుతుండడంతో జనాభా కూడా అంతే వేగంగా పెరుగుతుందనే విషయం అందులో అంతర్లీనంగా ఇమిడిపోయి ఉంటుంది. నగరం నడిబొడ్డున ఆవాసం ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యమే విషయమేం కాదు. అలాగే ప్రస్తుతం ర్యాపిడ్ గ్రోత్ కారణంగా నగర శివార్లలో కూడా ట్రెండ్ బాగానే పెరిగిపోయింది. మరోవైపు కూల్ లైఫ్ లీడ్ చేయడం కూడా సాధ్యపడడం లేదు. అలాగని మరీ మారుమూలకు వెళ్తే ఎప్పటి డెవలప్ అవుతుందనేది భయం. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ కావాలంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అందించే ప్రాజెక్ట్స్ ని పరిశీలించాల్సిందే. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య సొంతింటిలో జీవించాలని అందరూ కోరుకున్నా ఆ అవకాశం అందరికీ రాదు. అయితే హైవే ఫేసింగ్ లో ఉంటూనే సెక్యూరిటీ, నేచర్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల ఛాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీ సిటీ. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా, తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ఓఆర్ఆర్. మరి ఈ 10 yearsలో అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అని, అది కూడా సర్వే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి, రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 kilometers ముందుకెళ్ళి ఎకరాల కోట్లకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరం ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తాను,
చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఎవరో చెప్పేశారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటే రాంగ్, అది కాదు. ప్రాపర్గా తన డబ్బంతా లైఫ్ అంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మా పీసీటీలో ఉన్నాయి, మీరు రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే ఒక 5 సంవత్సరాలనే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు వీకెండ్ హోమ్స్తో పాటు రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలా వద్దా మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. సొంతిల్లు అంటే ఓ స్వప్నం, ఓ పెట్టుబడి మార్గం. ఇవాల్టి ఇన్వెస్ట్మెంట్ రేపటి బంగారం లాంటి రాబడులు అందించాలనేది గిరిదారి సంస్థ మోటో. రియాలిటీ డెవలప్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్లకు సిరులు కురిపించేటువంటి బృహత్తర బాధ్యతను తలపెట్టింది గిరిదారి కన్స్ట్రక్షన్స్. పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్యురేట్ ఎక్స్పెక్టేషన్స్తో కస్టమర్లకు లాభాల పంట పండిస్తోంది. అందుకే గిరిదారి అందించే ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి రిమార్కబుల్ రెస్పాన్స్ లభిస్తుంది. ప్రగతి పరుగులు తీసే ప్రాంతాలను ముందే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బూత్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద గిరిదారి డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. బూత్వేల్ ఐటీ పార్క్ సమీపంలో 3.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్తో ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. లాభార్జనే ధ్యేయంగా కాకుండా కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్లో ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీలో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6,000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయత్ సాగర్. ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100% అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పరా కౌంటీ ప్లేస్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండోటి మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్డ్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.